హరారే వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టును 100 పరుగుల తేడాతో చిత్తు చేసి ఆరోసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. అయితే ఈ చారిత్రాత్మక విజయం తర్వాత ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇంతటి ఘన విజయం సాధించినా కూడా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి భారత జట్టుకు ఎలాంటి నగదు బహుమతి లభించదు. సాధారణంగా సీనియర్ వరల్డ్ కప్ గెలిచిన జట్లకు ఐసీసీ కోట్ల రూపాయల నగదు బహుమతి అందజేస్తుంది. కానీ అండర్-19 టోర్నమెంట్ను ఐసీసీ కేవలం ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా మాత్రమే పరిగణిస్తుంది. యువ ఆటగాళ్లను అంతర్జాతీయ స్థాయికి సిద్ధం చేయడానికి, వారి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన వేదిక ఇది అని ఐసీసీ భావిస్తోంది. అందుకే ఈ టోర్నీలో పాల్గొనే ఏ జట్టుకు ప్రత్యేకంగా నగదు బహుమతులు కేటాయించదు. మరో ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఐసీసీ తన వార్షిక ఆదాయంలో కొంత భాగాన్ని ఇప్పటికే అన్ని సభ్య దేశాల క్రికెట్ బోర్డులకు డెవలప్మెంట్ ఫండ్స్ రూపంలో అందజేస్తుంది. ఆ నిధులను యువ ఆటగాళ్ల శిక్షణకు, టోర్నీల నిర్వహణకు వాడుకోవాలని సూచిస్తుంది. కాబట్టి మళ్లీ ప్రత్యేకంగా ప్రైజ్ మనీ ఇవ్వడం వల్ల అది డబుల్ రివార్డు కిందకు వస్తుందని ఐసీసీ తన విధానాన్ని స్పష్టం చేసింది. ఐసీసీ నగదు ఇవ్వకపోయినప్పటికీ మన బీసీసీఐ మాత్రం మన కుర్రాళ్లను ఖాళీ చేతులతో ఉంచదు. గత చరిత్రను పరిశీలిస్తే విజేతలకు బీసీసీఐ భారీగా రివార్డులు ప్రకటించింది. 2022లో అండర్-19 వరల్డ్ కప్ గెలిచినప్పుడు యష్ ధుల్ సేనలోని ప్రతి ఆటగాడికి 40 లక్షల చొప్పున నగదు అందించింది. అదేవిధంగా అండర్-19 మహిళల జట్టుకు 5 కోట్ల భారీ పూల్ మనీని ప్రకటించింది. ఈసారి కూడా ఆయుష్ మాత్రే నేతృత్వంలోని జట్టుకు బీసీసీఐ నుంచి భారీ నజరానా అందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ టోర్నీ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫైనల్ మ్యాచ్లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అతని ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. ఈ అద్భుత ప్రదర్శనతో వైభవ్ ఒకే టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలుచుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ మొత్తం 439 పరుగులు సాధించాడు.